రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ స్వామివారి ఆలయంలో రేపు జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దయింది. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇళ్లలో నుంచే దేవుణ్ణి ప్రార్థించాలని సూచించారు. ఆలయంలో కళ్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందన్నారు. కాగా సంతాన ప్రాప్తి లేని మహిళలకు గరుడ ప్రసాద వితరణ చేస్తారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు చిలుకూరు బాలాజీ టెంపుల్ కి పోటెత్తారు. దీంతో ఆలయం వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కొరకు ఆలస్యం అయ్యే వాళ్ళందరికీ వివాహం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నందున ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళెవరికీ కూడా ఇబ్బందులు జరగకూడదని, వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఇబ్బంది పడకుండా ఉండాలని రేపటి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. రేపు సాయంకాలం కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుంది. కానీ భక్తులందరూ కూడా వారు వివాహ ప్రాప్తి కోసం ప్రార్థించే వాళ్ళు మీ దగ్గర నుంచే ప్రార్థించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. రేపటి ప్రోగ్రాం క్యాన్సల్.